నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే హబ్సిగూడలోని నిన్న 3:30 టైంలోని చాలా దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. అండ్ గతంలో కూడా మనం ఇటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ చూసాం. దాని గురించి మాట్లాడే కన్నా ఈ ఇన్సిడెంట్ గురించి అయితే ఒకసారి మనం చూసుకుందాం. అండ్ కామేశ్వరి అనే పాప 10 ఇయర్స్ అనమాట, 6th స్టాండర్డ్ చదువుతూ ఉంది. ఈ పక్కనే గ్రామర్ స్కూల్లోనే ఆ పాప కూడా చదువుతుందనమాట. అండ్ వాళ్ళ మదరు సంతోషి ఎవరైతే ఉన్నారో పాపని పికప్ చేసుకోవడానికి రావడం కూడా జరిగింది. అండ్ పికప్ చేసుకొని వస్తుండగా ఇదే రూట్లోని ఇక్కడే వెనక నుండి వస్తున్న ఒక లారీ ఢీకొట్టడంతో బండి మీద ఉన్న మదరు, అలాగే వాళ్ళతో పాటు కొడుకు కూడా ఉన్నారు, దేవాంశ్ అన్న బాబు కూడా ఉన్నాడు. అండ్ అదే స్కూల్లోని 2nd క్లాస్ కూడా చదువుతూ ఉన్నాడు అనమాట. సో బండిని ఒక్కసారిగా లారీ ఢీకొట్టిన వెంటనే బండి పడిపోవడం కూడా జరిగింది. అండ్ సంతోషి అలాగే దేవాంశ్ వాళ్ళ బాబు కూడా ఒక సైడ్ పడిపోయారు. ఆ పాప కూడా అవతల సైడ్ లెఫ్ట్ సైడ్ పడిపోయినట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఆ పాప పైన లారీ కాళ్ళపై నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది అనమాట. అండ్ వెంటనే పాపని అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళడం కూడా జరిగింది. అండ్ హాస్పిటల్కి వెళ్ళిన టైంలోనే ఆ పాప కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. అయినా ఏది ఏమైనా సరే వన్స్ మనం ఒకసారి కానీ చూసుకుంటే గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంటే సాత్విక అనే అమ్మాయి 10th క్లాస్ కూడా చదువుతూ ఉండి సేమ్ ఏరియా హబ్సిగూడలోనే యాక్సిడెంట్కి గురయ్యి స్పాట్లో చనిపోయింది. అండ్ ఆ పాప యాక్సిడెంట్లో కూడా ఏంటంటే లారీ ఢీకొట్టడం కూడా జరిగింది. చూస్తున్నాం కదండి. ఇప్పుడు మార్నింగ్ ఏంటంటే వన్స్ 7 or 6:30 వరకు ఏంటంటే లారీస్ హైవే నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే వాటికంటూ ఒక పర్టికులర్ టైం ఉంటుంది. లోకల్లోకి ఎంటర్ అయిన తర్వాత లారీస్ అన్నీ కూడా ఏంటంటే ఒక పర్టికులర్ స్పీడ్ని కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అయినా సరే 3:30 అవుతున్నా సరే చాలా హెవీ లోడ్లో ఉన్న లారీస్ లోకల్లోకి ఎంటర్ అవ్వడం, అది కూడా అత్యధిక స్పీడ్తో కూడా ఎంటర్ అవ్వడం ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. గతంలో కూడా ఇట్లాంటి యాక్సిడెంటే లారీ చాలా వేగంగా వన్స్ లోకల్లోకి ఎంటర్ అయిన తర్వాత మార్నింగ్ 7:45కి కూడా ఏంటంటే అదే స్పీడ్లో మెయింటైన్ చేస్తే ఆ లారీ రావడం జరిగింది. అండ్ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఏంటంటే 3:30 అరౌండ్ మధ్యాహ్నం టైంలో కూడా హెవీ లోడ్ ఉన్న లారీ చాలా స్పీడ్గా కూడా రావడం జరిగింది. ఆల్రెడీ మనం ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ టైం అప్పుడు కూడా ఏంటంటే ఇంత హెవీ లారీలు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా లోకల్లోని అత్యధిక స్పీడ్లోని రావడానికి ఎవరు అనుమతిస్తున్నారు అనే విషయం అయితే ఇక్కడ మనకు తెలుస్తోంది. అండ్ రోడ్డు క్రాస్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ముందు వస్తున్న వెహికల్స్ని కావచ్చు, వెనక వస్తున్న వెహికల్స్ని కావచ్చు, ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినటువంటి స్పీడ్లో వాళ్ళు వెళ్ళడం కూడా జరుగుతోంది. అండ్ గతంలో 9th క్లాస్ పాప దీనికి బలవడం జరిగింది. ఇవాళ 6th క్లాస్ చదువుతున్న పాప బలవడం జరిగింది. అండ్ ఇక్కడ విషాదం ఏంటంటే ఇద్దరు కూడా లారీ యాక్సిడెంట్లోనే చనిపోవడం జరిగిందనమాట, ఈ స్పీడ్గా వస్తున్న దాని మీద. అండ్ ప్రజెంట్ మనం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అండ్ ఈ పరిస్థితుల్లోనే ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు అని చెప్పి మేము అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. అండ్ పాప పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని అయితే ఇవాళ మార్నింగ్ తీసుకురావడం కూడా జరిగింది. అండ్ చూస్తున్నారు కదా, చూడండి ఎంత హెవీ లారీస్ ఈ టైం అప్పుడు హెవీ లోడ్లోని లారీలు వెళ్తూ ఉన్నాయి. మినిమం స్పీడ్ కూడా మెయింటైన్ చేయడం లేదు. సిగ్నల్ పడుతున్నా ముందు ఏ బళ్ళు వస్తున్నాయి, వెనక ఏమొస్తున్నాయి అన్న విషయాలు కూడా పట్టించుకోలేని సిచ్యువేషన్స్ అనమాట. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటూ ఉంటే ఈ రోడ్డు ప్రమాదాలు కూడా చాలా హెవీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సర్టెన్ స్పీడ్ అన్నది కూడా ఎవరు పాటించట్లేదు. ముఖ్యంగా లారీలు కావచ్చు, బైక్ కావచ్చు, ఇలా ఏ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వన్స్ లోకల్లో తిరుగుతున్నప్పుడు కూడా మనకు ఒక సర్టెన్ స్పీడ్ అన్నది అలాట్ చేశారు. ఆ స్పీడ్లో మనం వెళ్ళాలి అన్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు. అండ్ ఇదే సిచ్యువేషన్స్ ఏంటంటే అభంశుభం తెలియని వాళ్ళందరూ కూడా బలవుతున్న పరిస్థితులు అనమాట. ఇవాళ ఆ పాప కూడా, అండ్ ఈ పక్కనే స్కూల్ జోన్ కూడా ఉంది. అండ్ కరెక్ట్గా ఇదే టైంకి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం, స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అనమాట. సో మినిమం రావాలి, స్పీడ్ అన్నది మెయింటైన్ చేయాలి అన్న విషయాలు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవట్లేదు. మరి అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసులు ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు అన్న విషయాలు కూడా ఇక్కడ తెలియట్లేదు. అంత హెవీ లోడ్లోని లారీలు అన్నవి వన్స్ లోకల్లోకి సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత అవి ఎంత స్పీడ్లో వస్తున్నాయి, అసలు ఎలా వస్తున్నాయి అన్న విషయాలు కూడా వాళ్ళైతే గ్రహించట్లేదు అని కూడా ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తోంది. సో ఏది ఏమైనా సరే ఇట్లాంటి సిటీలోకి వచ్చేటప్పుడు ఈ లారీస్ హెవీ లోడ్స్తో ఏవైతే లారీస్ వన్స్ సిటీలోకి ఎంటర్ అవుతాయో ఒక సర్టెన్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ముందు ఏమొస్తుందో ఆల్రెడీ మనం చెప్తాం, వెహికల్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి అన్న విషయాలు కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పాటించాలి. అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ తర్వాత జరగకుండా ఉండేటట్టు కూడా ఏంటంటే ప్రభుత్వం కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎవరికైతే అలాట్ చేస్తూ ఉంటారో ట్రాఫిక్ పోలీసులు, వాళ్ళు కూడా కేర్ తీసుకుంటూ ఉండాలి. అండ్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం మనకి ట్రాఫిక్ పోలీసులు కూడా హెల్ప్ చేసేటట్టు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ రోడ్ క్రాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వెహికల్స్ వాళ్ళని చూసి కూడా ఆపకుండా, అంటే కొంచెం కూడా ఓకే వాళ్ళు రోడ్ క్రాస్ చేస్తున్నారు కదా అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచించకుండా వెళ్ళే సిచ్యువేషన్స్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలోనే కొన్ని ఒక దగ్గర 10-12 వరకు
హెవీ లారీస్ అనేవి వెళ్ళడం జరిగింది కదా. మరి అయితే ఈ లారీస్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ టైం నుంచి ఈ టైం వరకే సిటీలోకి ఉండాలి, ఈ టైం తర్వాత ఉండకూడదు అన్న నియమాలు కూడా ఏం లేవా అన్న విషయాలు కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. అయితే చనిపోయిన పాప చాలా తీవ్రంగా గాయాలైతే అయినాయి. ఇగో చూస్తున్నారు కదా, ఇదే స్పాట్ అనమాట, సేమ్ స్పాట్. దీని మనకి ఇక్కడ ఎదురుగా ఉన్న అన్లిమిటెడ్ షోరూమ్ ఎదురుగానే ఇక్కడ ఇదే స్పాట్లోని పాపకి గాయాలు కూడా జరగడం జరిగిందనమాట. అంటే లారీ పాప 2 కాళ్ళ మీద కూడా వెళ్ళిపోయింది. అండ్ ఆ పాప ఏంటంటే వెంటనే స్పృహ తప్పి పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే పాపని హాస్పిటల్ కూడా తీసుకువెళ్లారు. అయినా సరే ప్రయోజనం లేకుండా పోయిందనమాట. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ తర్వాత జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అండ్ లారీస్ కూడా ఏంటంటే వచ్చేటప్పుడు తగిన స్పీడ్ పాటించాలి అన్న విషయాలు కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ లారీస్ అనే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ వెహికల్ అయినా సరే ఎంత స్పీడ్లో మనం వెళ్తున్నామో, అండ్ ముఖ్యంగా హెల్మెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాలు కూడా ఇవాళ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అని కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అండ్ నేను ఇక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. అండ్ లైవ్లో చూసిన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. ఏ టైం అప్పుడు జరిగింది ఏంటన్న విషయాలు కూడా తెలుసుకుందాం. నిన్న ఏ టైంకి యాక్సిడెంట్ అయిందండి? 3:30 మధ్యాహ్నం. ఆ టైం అప్పుడు సిగ్నల్ పడిందా పడలేదా? సిగ్నల్ పడినది అట్లా వెళ్ళిపోతుంటే ఆమె సైడ్లోకి వెళ్ళిపోయి ఆ లారీ ఒకటే పడి టచ్ అయ్యి పడిపోయింది. ఇక్కడ వాన పడ్డది, చినుకులు పడ్డది, స్లిప్ అయింది బండి. స్లిప్ అయ్యి ఇది పడి ఆమె టైరు ఎక్కింది చిన్న పాపకు. అండ్ పాప సైడ్ అంటే పడిపోయిన తర్వాత లారీ ఆపలేదా వాడు? ఆపాడు. అంటే ఆ పాప పైన ఎక్కిపోయిన తర్వాత ఆపాడు లారీ? లారీ ఆల్రెడీ ఎక్కిపోయినాక ఆపింది. అయితే ఇక్కడికి చాలా హెవీ వెహికల్స్ వస్తూ ఉన్నాయి కదా, లారీలు చాలా పెద్ద పెద్దవి. ఇంకా ట్రాఫిక్ తక్కువ ఉంది, ఫుల్ వస్తాయి. ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఎప్పుడైనా కూడా ఈ ఏరియాలో జరిగింది? అయినా మొన్నటి ఈడోటి అయింది. లారీ మొన్న కూడా ఈడనే ఈడ బైక్ ఒకటి గుద్దిండు, ఓ పాప పడిపోయింది. ఆమె బతికిందో బతకలేదో అట్లే ఉన్నది. అక్కడ ఒకటి అయింది మొన్న, అట్లా అయింది. సో లారీ చాలా స్పీడ్గా వస్తుందా లేకపోతే నార్మల్గానే వస్తుంది? నార్మల్గా వస్తుంది, స్లోగానే వస్తుంది. ఆమె పక్క సైడ్లోకి వెళ్ళి పోతుంటే లారీ ఆమె తాకింది కొద్దిగా లైట్గా తాగి పడిపోయింది. పడిపోయే వరకు లారీ వెనక టైరు ఎక్కేసింది. సో ఇది అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఏంటంటే ఇదే బాధపడుతున్నారు. అంటే మనం చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా చెప్తుంది ఇదే. అసలు 12 రోజుల గ్యాప్లోనేనండి. ఎందుకంటే గతంలో కూడా ఒక 12 రోజుల ముందుగా చూసుకుంటే సాత్విక అనే అమ్మాయి ఇక్కడే ఇదే స్పాట్లోని రోడ్ యాక్సిడెంట్ జరిగి చనిపోయింది. అది కూడా లారీ గుద్దడం వల్ల చనిపోయింది. ఆటో బస్ కింద కూడా వెళ్ళింది. అండ్ ఆ బస్ డ్రైవర్ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అంటే ఆటో డ్రైవర్ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అండ్ వితిన్ 12 డేస్లోని మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్, అదే స్కూల్ పాప 6th క్లాస్ చదువుతున్న పాపకి ఇలాగా ఏమంటారు లారీ గుద్దడం కూడా జరిగింది. సో నిజంగానే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. సో నిజంగానే ప్రభుత్వం కూడా ఏంటంటే దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. అండ్ లారీస్ కూడా ఏంటంటే అసలు ఏ టైంకి సిటీలోకి ఎంటర్ అవ్వాలి, ఏ టైంకి ఎంటర్ అవ్వకూడదు, ఒకవేళ ఎంటర్ అయినా ఎటువంటి స్పీడ్ మెయింటైన్ చేయాలి అన్న విషయాలు కూడా మైండ్లో పెట్టుకుంటే మంచిది అనేది ఇక్కడ కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ హరిత గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.